అందరూ నమస్కారం. క్యాట్లిస్ట్ ఎవరిని క్రైమ్ ఎవరెస్ట్ లెవెల్ బట్ ఎస్పీ ఛానల్ ఇస్తాం. హసీనా సిరళర్పేట చదివినటువంటి అమ్మాయి మెట్టపల్లిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, గుంటూరు జిల్లా మెట్టపల్లిలో ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతాం. బాల సైదులు ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి కూడా చదివిన అంటున్నారు, లేదు ఇన్స్టాగ్రామ్లో పరిచయంలో అబ్బాయిని అంటున్నారు. అతను వచ్చేసి పల్నాడు జిల్లా కారంపూడి దగ్గర ఇసుకరాజుపల్లి ఏదో బాల సైదులు 5 సంవత్సరాలుగా ప్రేమ అంట. ఇన్స్టాగ్రామ్ ప్రేమలు ఏంటో, చదువుకునే పిల్లలకి అసలు ఇన్స్టాగ్రామ్లో ఎందుకంటో నాకు అర్థం కావట్లేదు. చదువుకునే పిల్లలకి అసలు ఇన్స్టాగ్రామ్లు ఎందుకండి చెప్పండి, ఎందుకు అసలు మీకు ఇన్స్టాగ్రామ్ ఎందుకు తగలాడుతున్నారు? ఇంకట్ట ఏం చేయలేం. సరే, ఇన్స్టాగ్రామ్లో ప్రేమ అంట నడిచేసింది. ఇంకట్ట బీటెక్ అయిపోయింది, ఈమెకు జాబ్ వచ్చింది. సుల్లూరుపేట దగ్గర పెద్ద కంపెనీలో ఉద్యోగం. ఈ హసీనా ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈ బాల సైదులతో కొంచెం తక్కువ మాట్లాడుతుందట. బాల సైదులు ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. ఈ తక్కువ మాట్లాడుతున్న దాన్ని అతను ఎలా ఇది చేసుకున్నాడు, ఇక నేను కూలినాన్ని చేసుకుంటూ ఉన్నాడు, దూరం పెట్టేసింది, ఉద్యోగం చేస్తుంది కదా ఎవరితో కులుగుతుంది అద్దనిదని అనుకొని ఇక ఒక్కసారి రావా ప్లీజ్ అద్దనిది అని చెప్పేసి మొత్తానికి ఎలా నమ్మించాడు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా అవతల వాళ్ళని చంపాలని అనుకుంటే ఈ ప్లీజ్ ఒక్కసారి కలుద్దాం లాస్ట్ సార్ సంథింగ్ అలాగే చెప్తారు. ఆ అమ్మాయిని అలాగే చెప్పి చోళూరుపేట రప్పించాడు. చోళూరుపేట ఇంటికి వచ్చిన తర్వాత ప్లీజ్ కారం పుట్రా అని చెప్పేసి మొత్తానికి పిలిపించాడు. అది నాగార్జున సాగర్ కాలువ పక్క రోడ్డు, కాలువ అనుకోండి, పక్కన గట్టు అనుకోండి. ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్ళాడు, ఎవరు లేని చోటు తీసుకెళ్తున్నాడు, మాట్లాడుతానని చెప్పేసి అనుకుంది ఆ పిచ్చి పిల్ల. వెళ్ళగానే వాడి దగ్గర కత్తితో ఘోరంగా పొడి చేశాడు, చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత పెట్రోల్ పెట్టి పెట్రోల్ తగలబెట్టేశాడు. ఈ లోపల ఇంట్లో ఏమని చెప్పింది ఆ అమ్మాయి, ఇక్కడ చిన్న పని ఉంది వెళ్ళేసి వస్తా అంది. తీరా అమ్మాయి సాయంత్రం వేళ ఫోన్ స్విచ్ ఆఫ్, ఏమైందంటే తెలియట్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఒక 4-5 రోజులు అయిన తర్వాత మొత్తం వెరిఫై చేస్తున్న మూమెంట్లో ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడ ఏంటని చూస్తుంటే మొత్తం పలానా చూడని తెలిసింది. అక్కడికి చూస్తే బాడీ సగం కాలిపోయి కుళ్ళిపోయి ఉంది. ఇంకా ఆమెతో పాటు ఎవరు ఉన్నారు అక్కడ ఏంటని చెక్ చేస్తే బాల సైదులు ఉన్నాడు. వాడు పట్టుకుని విచారం చేస్తే అవును నేనే చంపా, నన్ను మోసం చేసింది వేరే ఎవరితోనో ఉంది, ఎన్నాళ్ళు ప్రేమని ఇప్పుడు ఏంటిలా అందుకే చంపేశా అన్నాడు. ఒరే జంజీ ఉద్యమాలంటూ బూతులు, జంజీ మేమని చెప్తూ ఇదిగో ఈ రకం సంపటాలు మేము ఉచిత భయం వేస్తున్నారా? గొప్ప వాళ్ళు ఉన్నారా, ఎదుగుతున్నటువంటి వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా పేరు తెస్తున్న వాళ్ళు ఉన్నారా ఇదే జంజీలో భారతదేశానికి? మీరేంటారు ఎలా ఉన్నారు కొంతమంది? అసలు అయ్యా తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని కంటి కనిపెడతా ఉండండి, కనీసం ఇప్పటి నుంచి మీకు విలువలు అంటే నేర్పండి. అండ్ ఆడపిల్లలు మీకు పుణ్యం ఉండిద్ది, అమ్మాయిలు ఎందుకమ్మా లేనిపోయిన ప్రేమలు? అసలు మీ కళ మీరు నిలబడ్డారా, కెరీర్లో సెటిల్ అయ్యారా, అప్పుడు నచ్చినోడిని చేసుకోండి, లేదా మేము తెచ్చిన సంబంధాన్ని ఓకే చేయండి. అంతేగాని ఎందుకమ్మా ఈ ఇన్స్టాగ్రామ్ ప్రేమలు, పనికి మన సోషల్ మీడియా పరిచయాలు?